సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విబాలాపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు ఆనాడు ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు వేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు రైతు భరోసా. ప్రతి ఎకరాకి ఎన్ని ఎకరాలున్నా పండించే రైతుకి పూర్తిగా రాబోయే 4-5 రోజుల్లోనే మీ ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మన ప్రభుత్వాన్ని గౌరవ పద్మక్కని గాని, నన్ను కానీ, ఉత్తమన్నను గాని, రేవంత్ అన్న గాని, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులను ఆనాడు మీరు ఎలా అయితే గెలిపించారో, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, ఆశీస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరొక్కసారి మా పద్మక్క ఆడబిడ్డకి ఇక్కడికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు. ఊరికి మన పొంగులేటి అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, హౌసింగ్ మంత్రి గారు, మన ఊరికి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 146 ఇండ్లు ఉన్న వాళ్ళందరికీ, అర్హులందరికీ కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారని వారికి మీ అందరి తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కడ కూడా ఇవ్వని ఇల్లు ఇక్కడ మంత్రి గారు శాంక్షన్ చేసిండ్రు. మరి వాటిల్లో ఈ రోజు మంత్రి గారు దాదాపు 70 ఇండ్లు వరకు ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారో వాళ్లకు అందరికి తిరిగి వారికి బట్టలు, ఇంటి ఇళ్ళకి, భర్తకి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలన్నా. మరి మంత్రి గారు మనకు 2 మాటలు చెప్తారు. మనం అందరం నిశ్శబ్దంగా ఉండి